ఆల్ ఇండియా కమిటీ నుంచి ఎలక్షన్స్ నిర్వహించడం కోసం రాయలసీమ జోన్కు సంబంధించినటువంటి కడప, అనంతపూర్, కర్నూలు ఉమ్మడి జిల్లాల జోనల్ రిటర్నింగ్ ఆఫీసర్ కరూరు సతీష్ కుమార్ గారు ఇందాక ఎలక్షన్కి సంబంధించినటువంటి నామినేషన్ ప్రక్రియ, మెంబర్షిప్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, రాహుల్ గాంధీ గారి ఆలోచననే ఈనాటి ఎలక్షన్ సిస్టమ్. ఏదైనా వేరే పార్టీలలో మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి నామినేటెడ్ పద్ధతి ద్వారా రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకోవడం జరుగుతుంది. జిల్లా అధ్యక్షులను, అలాగే వైఎస్ఆర్సీపీలో జిల్లా అధ్యక్షుడు, వాళ్ళ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీలో ఎవరో లాబీతో, పరిచయాలతో, కమ్యూనికేషన్స్తో ఏదన్నా లాబీ చేసిన తర్వాత రికమెండేషన్స్తో తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుని కానీ తెలుగు యువతలు కానీ ఎన్నుకోవడం జరుగుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీలో కూడా BJYM అని చెప్పేసి ఒక యువజన విభాగం, దాంట్లో కూడా నామినేటెడ్ సిస్టమ్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీలో విత్ ఇన్ ద యూత్ కాంగ్రెస్లో నామినేటెడ్ సిస్టమ్ కాకుండా ఎలక్షన్ సిస్టమ్ ద్వారా ఎవరైనా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ కావచ్చు, ఎవరైనా మెంబర్ ఆన్లైన్ ద్వారా ఎంట్రీ కావచ్చు, ఎవరైనా ఈ ఆన్లైన్ ద్వారా నామినేషన్ వేసుకొని వాళ్ళ గ్రూప్ ద్వారా మెంబర్షిప్ చేసుకొని ఎలక్షన్ సిస్టమ్ ద్వారా అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఎలక్టెడ్ బాడీ through a proper in an organized manner, a honest, true leadership program for the people's problems, and they are the backbone of the Congress party. So I am requesting, taking this opportunity, the entire Kurnool district, from every village, from loop and corner of this assembly, and Mahila, especially women, should actively participate in this youth program, leadership, and to take responsibility for their country and for their party. And party gives equal opportunity to all the people.